యేసు శిలువ పైన ప్రాణము విడిచాడు. మరి ఆ తరువాత ఏం జరిగింది? యేసు మరణించాడు, కానీ మరణించిన యేసును శిలువ పై నుండి దించటానికి కూడా ఎవరు సాహసించలా. ఆ యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని శిలువపై నుంచి దించాలన్నా, ఆ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి సమాధి కార్యక్రమాలు చేయాలన్నా దానికి పిలాతు యొక్క పర్మిషన్ కావాలి. పిలాతును ఎలా సంప్రదించాలో, పిలాతుతో ఎలా మాట్లాడాలో పాపం ఈ స్త్రీలకు తెలియదు. ఏం చేయాలి? 3 గంటలకు యేసుక్రీస్తు ప్రాణం పోగొట్టుకున్నాడు. 4 అయింది, 5 అయింది. యేసుక్రీస్తు శిలువపైనే ఉండిపోయాడు. ఆయన శవము శిలువపైనే మిగిలిపోయింది. మరి ఆ తరువాత ఏం జరిగింది? ఆ తరువాత ఓ అద్భుతం జరిగింది. అప్పటి వరకు ఎవరికి కనిపించకుండా, అప్పటి వరకు ఎవరికి తారసపడకుండా రహస్యంగా యేసుక్రీస్తును వెంబడించే ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు జరుగుతున్నదంతా గమనించాడు. ఇక లాభం లేదు, నేను ఎంతకాలం ఇలా రహస్య క్రైస్తవునిగా ఉంటాను, ఎంతకాలం రహస్య శిష్యుడిగా నేను మిగిలిపోతాను, ఇదే అనుకూలమైన సమయము, నేను బయటకు రావాల్సిందే అని చెప్పి అప్పటి వరకు రహస్యంగా ఉన్నటువంటి ఒక శిష్యుడు బయటకు వచ్చాడు. మీకు తెలుసా ఆ శిష్యుడు ఎవరో? ఎప్పుడైనా ఆ శిష్యుడి గురించి మీరు విన్నారా? 12 మంది శిష్యుల గురించి మనం విన్నాం, కానీ యేసుక్రీస్తు మరణించిన తరువాత బయటపడిన శిష్యుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? బైబిల్లో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. చూద్దాం రండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనము. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవు అడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. ఇప్పుడు మరలా మత్తయి సువార్త 27వ అధ్యాయము కొంచెం వివరంగా మనం చదవబోతున్నాం. అక్కడ మనం చదివింది ఏమిటి? సమాజానికి భయపడినటువంటి శిష్యుడు, మనుషులకు భయపడినటువంటి శిష్యుడు, క్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు క్రీస్తుకు సాక్షిగా జీవించలేనటువంటి శిష్యుడు. ఆ శిష్యుడు ఏం చేశాడో కొంచెం వివరంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము రండి చదువుదాం. 57వ వచనము. యేసు శిష్యుడుగానున్న అరిమతయయు యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. సడన్గా ప్రత్యక్షమయ్యాడు ఓ రహస్య శిష్యుడు. ఎప్పుడు? యేసుక్రీస్తు మరణించిన తరువాత. ఏ ప్రాంతం వాడు? అరిమతయ అనే ప్రాంతానికి చెందినవాడు. అరిమతయ అనే ప్రాంతము ఎఫ్రాయిము మన్యములో ఉన్నది, అనగా సమూయేలు పుట్టినటువంటి ప్రాంతము. సమూయేలు పుట్టినటువంటి ప్రాంతానికి చెందినటువంటి అరిమతయ యోసేపు. ఎవరు ఇతడు? యేసుక్రీస్తును నమ్మినవాడే. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు బయటపడలా? భయం. రహస్యంగానే తన విశ్వాసాన్ని కొనసాగించాడు. కాబట్టి రాత్రి 3 విషయాలు మీతో పంచుకోవాలి అని ఆశిస్తూ ఉన్నాను. ఏమిటి ఆ 3 విషయాలు? సాక్ష్యముతో సమస్య, సమాజముతో సమస్య, సమయముతో సమస్య. ఈ 3 విషయాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. యోసేపు జీవితంలో
మనం తెలుసుకునే లేదా నేర్చుకునే 3 విషయాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మొదటిగా, సాక్ష్యములో సమస్య. మరలా మిమ్మల్ని యోహాను సువార్త 19వ అధ్యాయం వైపు తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ యోహాను అతని వ్యక్తిత్వం ఏమిటో రాశాడు. మత్తయి రాయలా. మత్తయి సువార్తలో ఆ యోసేపు యొక్క వ్యక్తిత్వము కనిపించదు, కానీ యోహాను సువార్తలో ఆ యోసేపు యొక్క వ్యక్తిత్వము కనిపిస్తుంది. ఆ వ్యక్తి యొక్క తత్వము, వ్యక్తిత్వము ఏమిటది చూద్దాం రండి. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసును వెంబడించే శిష్యుడు ఉన్నారా మన మధ్య ఈ రాత్రి? ఎవరైనా నువ్వు నిజంగా క్రీస్తును వెంబడించే వ్యక్తివైతే, క్రీస్తును విశ్వసిస్తున్న వ్యక్తివైతే, నువ్వు ధైర్యంగా ప్రభువు కొరకు సాక్షిగా జీవించాలి. ఎవడైనా నువ్వు నన్ను మనుషుల ఎదుట ఒప్పుకోకపోయినట్లయితే ఆ వ్యక్తిని బట్టి నేను పరలోకంలో నా దేవదూతల ఎదుట నేను కూడా ఒప్పుకోను. అనేక సందర్భాల్లో మనం ఉద్యోగం చేస్తున్న చోట, బంధువుల మధ్య, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, పని చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట, నువ్వు క్రైస్తవుడివి, క్రీస్తును నమ్ముతున్నావు అని ఇతరులకు తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావో. కనీసం నీ ఆఫీస్లో ఒక క్రైస్తవ క్యాలెండర్ కూడా పెట్టడానికి ధైర్యం చేయవు. నీ టేబుల్ పైన పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచటానికి కూడా ధైర్యం చేయవు. వాక్యానికి, బైబిల్కి సంబంధించినది ఏది కూడా నీ ఇంట్లో కానీ, నీ ఆఫీస్లో కానీ, నీ టేబుల్ పైన కానీ, నీ డెస్క్లో కానీ ఎక్కడా కనిపించనివ్వు. ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నట్లయితే ఎంత జాగ్రత్త తీసుకుంటావో. నీ చేతిలో బైబుల్ ఎవరైనా చూస్తారేమో అని చెప్పి బైబుల్ని ఎన్నెన్ని పాలిథిన్ కవర్లలో జాగ్రత్తగా దాచిపెడతావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? యేసుక్రీస్తు నీ కోసం రహస్యంగా శిలువలో మరణించలేదే? నువ్వు నేను బహిరంగంగా చేసిన పాపిష్టి పనుల వల్ల యేసుక్రీస్తు రహస్యంగా దెబ్బలు తినలేదే? రహస్యంగా పిడిగుద్దులు తినలేదే? రహస్యంగా కొట్టబడలేదే? రహస్యంగా గాయపరచబడలేదే? రహస్యంగా కొరడాలతో కొట్టబడలేదే? రహస్యంగా ఆయన సిలువ మోయలేదే? రహస్యంగా ఆయన సిలువ వేయబడలేదే? పాపిష్టి మనుషులమైన మన కొరకు యేసుక్రీస్తు బహిరంగంగా కొట్టబడ్డాడు. నడి బజార్లో ఈడవబడ్డాడు. నడి బజార్లో యేసుక్రీస్తును నానా రకాలుగా తన్నారు. గెంటేవాళ్ళు గెంటారు, తన్నేవాళ్ళు తన్నారు, నెట్టేవాళ్ళు నెట్టారు, హేళన చేసేవాళ్ళు హేళన చేశారు. ఆ సిలువను మోస్తూ ఆయన అటు ఇటు తూలుతూ పడిపోతూ ఉంటే మరలా లేవనెత్తి మరలా సిలువను మోయించి ఆ భయంకరమైనటువంటి సిలువ భారాన్ని ఆయన మీద వేశారు. ముఖం మీద ఉమ్మేవారు ఉమ్మేశారు. ముఖానికి గుడ్డ కప్పి గుడ్డి, చెప్పు నువ్వు ప్రవక్తవు కదా, ఎవరు గుద్దారో చెప్పు, హేళన చేశారు. ఆఖరికి 4 రోడ్లు కలిసేటటువంటి చోట ఉన్నటువంటి కల్వరి కొండపైన పబ్లిక్గా శపితమైనటువంటి సిలువ మరణానికి యేసుక్రీస్తును అప్పగిస్తే బహిరంగంగానే ప్రపంచంలో ఉన్న అన్ని మరణ శిక్షల కంటే బహు తీవ్రమైనది, బహు అవమానకరమైనది సిలువ పైన మరణించటం. అది శపితమైన మరణం. అది శాపగ్రస్తులకు, తీవ్రమైన నేరస్తులకు విధించేటటువంటి శిక్ష. ఈ భూమి మీద సిలువ మరణము కంటే బహు భయంకరమైనది, బహు శపితమైనది మరొక మరణం లేదు. అటువంటి మరణాన్ని దేవుడే నిన్ను ప్రేమించిన పుణ్యానికి బహిరంగంగా నీ కోసం ప్రాణాలు అర్పిస్తే, త్రాగడానికి నువ్వు సిగ్గుపడలా, భార్య ఉన్నప్పటికీ బిడ్డలు ఉన్నప్పటికీ తిరగడానికి నువ్వు సిగ్గుపడలా, నీ ఆరోగ్యం పాడవుతుందని తెలిసినప్పటికీ కూడా సిగరెట్లు బహిరంగంగా తాగడానికి తెగించావు కానీ సిగ్గుపడలా, అబ్బాయితో తిరగడానికి అమ్మాయితో తిరగడానికి ఏమాత్రం సిగ్గుపడలా, పనికి మాలిన బూతు సినిమాలు చూడడానికి సిగ్గుపడలా, తిరగకూడని చోట్ల తిరగడానికి, తినకూడని వాటిని తినడానికి, త్రాగకూడని వాటిని త్రాగడానికి, గొడవలు పడ్డానికి, తన్నడానికి, తన్నులు తినడానికి సిగ్గుపడలా. నువ్వు ఏ తప్పు చేశావో ఆ తప్పు బహిరంగంగానే చేశావు.
నిర్భయంగా చేశావు, ధైర్యంగా చేశావు. పాపము చేసేవాడు సాధారణంగా ఆ పాపం చేసేటటువంటి అలవాటుకు బానిసైన వాడు నిర్భయంగా పాపం చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు పాపం చేస్తున్నప్పుడు, తప్పుడు పనులు చేస్తున్నప్పుడు, తప్పుడు స్థలాలకు వెళ్తున్నప్పుడు, తప్పుడు మనుషులతో తిరుగుతున్నప్పుడు నువ్వు నిర్భయంగా తిరిగేస్తున్నావు, పాపం చేసేస్తున్నావు. పాపం చేయడానికి సిగ్గుపడని నీవు, తప్పుడు పనులు చేయడానికి సిగ్గుపడని నీవు, జీవము కలిగిన యేసుక్రీస్తుకు సాక్షిగా జీవించడానికి సిగ్గుపడ్డాం. అడుగుతున్నాను, అది ధర్మమా? నీకోసం ప్రాణం పెట్టిన, నిన్ను క్షమించటానికి శిలువ మరణాన్ని కూడా నెత్తిన వేసుకున్నటువంటి జీవము కలిగిన, ప్రేమ కలిగిన ఆ దేవాది దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవించటానికి నేను ఆ దేవుణ్ణి సేవిస్తున్నాను. నా కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి సేవిస్తున్నాను. నా కోసం రక్తము చిందించిన దేవుణ్ణి సేవిస్తున్నాను. సజీవమైనటువంటి దేవుణ్ణి సేవిస్తున్నాను అని చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. అడుగుతున్నా, సిగ్గు లేదు? ఆ విధంగా క్రీస్తును గూర్చి సాక్ష్యము చెప్పడానికి సిగ్గుపడుతున్న నీకు ధర్మమా? అడుగుతున్నాను. ఆ రోజు హఠాత్తుగా బయటపడ్డాడు, హఠాత్తుగా బయటకు వచ్చాడు. ఎవరో తెలుసా? రహస్య శిష్యుడు. బ్రతుకున్నంత కాలము యేసుక్రీస్తుకి ఏమీ చేయలేకపోయాడు. బ్రతుకున్నంత కాలము యేసుక్రీస్తును మహిమపరచలేకపోయాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు నేను క్రీస్తును సంతోషపరచాల్సింది, మహిమపరచాల్సింది మనం బ్రతికున్నప్పుడు, మనలో శ్వాస ఉన్నప్పుడు, మనం సజీవంగా ఉన్నప్పుడే క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి, క్రీస్తును మహిమపరిచే వారిగా జీవించాలి. కానీ అరిమితయ ప్రాంతానికి చెందిన యోసేపు యేసు బ్రతికున్నంత కాలము ఎక్కడా కనిపించలా. రహస్యంగానే తన విశ్వాసాన్ని దాచిపెట్టుకుంటూ వచ్చాడు. క్రీస్తుకు సాక్షిగా జీవించవలసిన ఒక శిష్యుడు తన క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ విలువలను, విశ్వాసాన్ని దాచిపెట్టేశాడు. ఉన్నారా ఈరోజు? నీవు కలిగి ఉన్న క్రైస్తవ విశ్వాసాన్ని దాచిపెట్టేస్తున్నావా? నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మీయతను దాచేస్తున్నావా? నువ్వు చదువుతున్నటువంటి బైబిల్ను కూడా దాచిపెట్టేస్తున్నావా? అఫ్కోర్స్, దయచేసి గమనించండి, కొన్ని గృహాల్లో కొంతమంది భర్తలకు ఇష్టం ఉండదు బైబిల్ చదవటం. అటువంటి సమయంలో అతనితో గొడవ పడడం ఇష్టం లేక, ఇంట్లో సమాధానం పాడు చేసుకోవడం ఇష్టం లేక, అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ బైబిల్ని దాచిపెట్టి రహస్యంగా ప్రార్థన చేస్తున్నా, రహస్యంగా బైబిల్ చదువుతున్నా, నేను మాట్లాడుతున్న ఈ అంశము అటువంటి స్థితిలో ఉన్న వారికి వర్తించదు. కానీ నలుగురు ఏమనుకుంటారో అనేటటువంటి భయంతో, చిన్న చూపు చూస్తారేమో అనే భయంతో, అదే రెండవ సమస్య, సమాజముతో సమస్య. మొదటిగా సాక్ష్యముతో సమస్య. ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు నీ కొరకు బహిరంగంగానే దెబ్బలు తిన్నాడు, బహిరంగంగానే గాయపరచబడ్డాడు, బహిరంగంగానే నీ కొరకు, నా కొరకు శిలువ మీద మరణించాడు. దేవాది దేవుడయుండియు, నీతిమంతుడయుండియు, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయ్యుండియు, నీలాంటి నాలాంటి పాపిష్టి వాడి కోసం యేసుక్రీస్తు బహిరంగంగానే గాయపరచబడితే, అంతేకాదండి, ఆయనను అర్ధనగ్నంగా ఊరేగించారండి. ఆయన వస్త్రాలు తీసివేసి చీట్లు వేసుకున్నారండి. నా చిన్న కొడుకు వయసు అప్పుడు 10 సంవత్సరాలు. బాత్రూంలోంచి బయటకు వస్తూ బాత్రూంలో స్నానం చేసి ఒక్కొక్కసారి టవల్ మర్చిపోతే వాడు కొంచెం తలుపు తెరిచి డాడీ టవల్ అంటాడు. సరేలేరా, నేను బిజీగా ఉన్నాను, బయటకు వచ్చి తీసుకో. లేదు డాడీ, టవల్ ఇవ్వండి. ఒరే, నేనే కదరా, డాడీనే కదరా, 10 ఇయర్సే కదరా, నువ్వు బయటికి రారా. నేను రాను. 10 ఇయర్స్ వాడికి డాడీ ముందే సిగ్గైతే, సహోదరుడా, సహోదరి, ప్రపంచాన్ని సృష్టించిన ఆ యేసయ్య బట్టలు బహిరంగంగా ఓడదీశారండి, అర్ధనగ్నంగా నిలబెట్టేశారండి, దేవాది దేవుణ్ణి వస్త్రహీనుణ్ణి చేసి పడేశారండి. ఎంత సిగ్గు, ఎంత అవమానం ఆయన నీ కొరకు, నా కొరకు భరించాల్సి వచ్చింది. మీరే చూడండి,
ఏ విధంగా ఆయనను హింసించారో, వస్త్రహీనుణ్ణి చేశారో. నీకు నాకు నీతి వస్త్రాలు ధరింప చేయటానికి ఆయన వస్తే ఆయనకే వస్త్రాలు లేకుండా చేసి పడేశారండి. ఎవరో తెలుసా? ఆయన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి. అటువంటి దేవుడు నువ్వు నేను చేసిన పాపిష్టి పనులను బట్టి, నీతి మాలిన జీవితం జీవిస్తున్నాం కాబట్టి, ఆనాడు ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు వారు నగ్నంగా ఉన్నారని చెప్పి సిగ్గుతో, వారి సిగ్గును ఆకులతో కప్పుకుంటున్నారని చెప్పి జాలిపడినటువంటి ఆ యేసు ఏం చేశాడో తెలుసా? చర్మపు చొక్కాలు కుట్టించాడండి. తన బిడ్డలు సిగ్గుతో బాధపడుతుంటే చూడలేకపోయాడండి. తాను సృష్టించిన మనిషి దారి తప్పి సిగ్గుతో అలమటించిపోతూ ఉంటే, చేసిన తప్పును బట్టి సిగ్గుతో అలమటించిపోతూ ఉంటే దాన్ని కూడా చూడలేక యేసుక్రీస్తు వారికి చొక్కాలు వస్త్రాలు కుట్టించాడండి. ఏ తప్పు చేయనటువంటి యేసు పాపిష్టి మనిషి కొరకు తాను అర్ధనగ్నంగా నిలవాల్సి వచ్చిందండి. అయినా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన సిగ్గుపడలా. అర్ధనగ్నంగా నిలబడ్డానికి సిగ్గుపడలా, గాయపరచబడ్డానికి సిగ్గుపడలా. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, సిగ్గుపడుతున్నావా? నా దేవుడు యేసు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? నేను యేసు నమ్ముతున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? నేను క్రైస్తవుణ్ణి అని చెప్పడానికి అడుగుతున్నాను, సిగ్గులేదు? ఆనాడు శుక్రవారము యేసు మరణించిన తర్వాత ఒక శిష్యుడు బయటకు వచ్చాడు. చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చి అంటారేమో, ఇతను ఎవరో తెలుసా మీకు? ఎవరు? యేసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసి. ఏం లాభం? నువ్వు చచ్చిపోయిన తర్వాత అంటారేమో, ఇతన్ని అన్య సాంప్రదాయాల ప్రకారము సమాధి చేయడానికి వీల్లేదు. ఎందుకని? మీకు తెలుసో లేదో, ఇతడు ప్రభువుని నమ్ముకున్నాడు. చచ్చిపోయిన తర్వాత చెప్పటం వల్ల లాభం ఏమిటి? చచ్చిపోయిన తర్వాత నలుగురు నీ గురించి సాక్ష్యం చెప్పడం వల్ల లాభం ఏమిటి? నువ్వు బ్రతికున్నప్పుడే ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలి. బ్రతికున్నప్పుడే క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. బ్రతికున్నప్పుడే నేను రక్షించిన రక్షకుణ్ణి ఈ లోకానికి నీ క్రియల్లో చూపించాలి. నేను యేసు నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నానంటే నా పాపములు క్షమించిన దేవుడు ఆయనే, ఈ పాపిష్టి మనిషిని మార్చిన వాడు ఆయనే అని నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. అది సాక్ష్యం అంటే. నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ చదువుతున్నా, క్రీస్తును దాపెట్ట మాకు, క్రైస్తవ్యాన్ని దాచిపెట్ట మాకు, సమాధి చెయ్య మాకు.